సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు www.ssc.gov.inలోకి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ రిజిస్టర్ అయితే న్యూ రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇలా వ్యూ అనేది అవుతుంది. క్యాండిడేట్ డీటెయిల్స్, యూజర్ నేమ్, ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి. లేదంటే న్యూ రిజిస్టర్ పైన క్లిక్ చేసి అక్కడ మీ నేము, మీ మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్కి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఓటీఆర్ రిజిస్టర్ అయిన తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే అని వస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ మీరు మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆధార్ కార్డు ఉందా లేదా, పాన్ కార్డు ఉందా లేదా, అండ్ మీరు ఏదైనా నేమ్ చేంజ్ చేసుకున్నారా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫాదర్ నేము, వెరిఫికేషన్, మదర్స్ నేము, అండ్ ఇలా అన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అండ్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ ఆధార్ కార్డ్ ఫైల్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఇలా అన్నీ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. అండ్ యూ హ్యావ్ టు చేంజ్ యర్ నేమ్. మీరు ఏదన్నా నేమ్ చేంజ్ చేసుకున్నారా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీరు ఏమేమి చదువుకున్నారో అన్నీ చేసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా వ్యూ అనేది అవుతుంది. అండ్ మీ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఒకవేళ మీరు జనరేట్ చేసుకుంటే న్యూ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇక్కడ ఉంటాయి. దీనిపైన ఇవి మీరు ఆన్సర్ చేసి క్లిక్ పైన నెక్స్ట్ క్లిక్ పైన రిజిస్టర్ అని చేసుకోవాలి. అండ్ పర్సనల్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్ ఇందులో ఏం అడిగితే అవి అయితే మీరు ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత డిక్లరేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీకు ఓటీఆర్ రిజిస్టర్ అయినట్టు మీకైతే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అక్కడ మీరు ఎస్ఎస్సిలో అది పేజ్ వ్యూ అయిన తర్వాత ఇలా అయితే వస్తుంది. దీనిపైన ఫుల్ ఫామ్ అన్నీ చేసిన తర్వాత మనకి ఇట్లయితే ఉంటుంది. అండ్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ రిజిస్ట్రేషన్ అన్నీ అయితే ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్లో మీ నేము, మీ ఫాదర్ నేమ్, మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, జెండర్ కేటగిరీ అండ్ నేషనాలిటీ, ఎబిలిటీ మార్క్స్, ఏమైనా డిజబిలిటీ ఉంటే డిజబిలిటీస్, అండ్ ఏమేమి డిజబిలిటీస్ ఉన్నాయి, పర్మనెంట్ అడ్రస్ పైన క్లిక్ చేసి ఇవన్నీ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీరు ఏమేమి చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు అని పైన అన్నీ చేసిన తర్వాత సేవ్ అయిన నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్, మీకు ఏదైనా ఒకేలా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని కూడా ప్రొవైడ్ చేయాలి. చేసిన తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకా ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్, మీరు ఏ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాయాలనుకుంటారు, మీకు దగ్గరలో ఉన్నది సిబిటి టెస్ట్ కాబట్టి ఫస్ట్ టైర్ 1 చూసిన తర్వాత టైర్ 2 మనకి తెలంగాణ వాళ్ళకైతే దాదాపుగా హైదరాబాద్లోనే మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ ఫిజికల్ లిమిటేషన్స్ ఇవన్నీ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఫీజు స్కాన్ అండ్ అప్లోడ్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ దీనిపైన స్కాన్ చేసి మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే అయిపోతుంది. లైవ్ ఫొటోస్ క్యాప్చర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ అనేది చేయాలి. ఇలా అన్నీ వ్యూ అవుతాయి. అన్నీ వ్యూ అయిన తర్వాత మీకు మీరు డిక్లరేషన్ రాసేసి సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే అయిపోతుంది. మీ ఫామ్ అయితే అప్లోడ్ అనేది అవుతుంది. అండ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక కొత్త అప్డేట్ తోడైతే వచ్చాను. అప్డేట్ ఏంటంటే ఎస్ఎస్సి నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరి వీళ్ళు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఎలిజిబుల్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఎస్ఎస్సి నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ డికి సంబంధించి అన్ని లెవెల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. 21/5/2026 రోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశాడు. https://ssc.gov.in లోకి వెళ్ళైతే మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే 21/5/2026 నుంచి 22/6/2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో లాస్ట్ డేట్ కంటే ముందు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ అవ్వచ్చు, లేదంటే మీ అప్లికేషన్ సబ్మిట్ కాకపోవచ్చు. సో 21 రోజు ఆర్ 20 రోజు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ చూసుకున్నట్టయితే 23/6/2026 రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో 1 డే ఎక్స్టెన్షన్ అయితే ఉంది ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి. అండ్ అప్లికేషన్ ఫ్రమ్ కరెక్షన్ ఇంక్లూడ్ ఆన్లైన్ పేమెంట్ చూసుకున్నట్టయితే 29/6/2026 రోజు అయితే ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఆగస్ట్లో లేదా సెప్టెంబర్లో ఉంటుంది 2026లో. అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 2026 రోజు అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ నెంబర్కి అయితే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరైతే మీ డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. ప్రతి దాంట్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ప్రతి ఒక్క నోటిఫికేషన్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. సో షేర్ అయితే చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్టయితే పే లెవెల్ 8 ప్రకారం 47,600 నుంచి వెళ్ళి 1,51,100 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సెంట్రల్ గ్రేడ్ చూసుకున్నట్టయితే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ కోఆపరేటివ్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రూప్ బికి సంబంధించి ఈ పోస్ట్ అయితే ఉంది. అండ్ 18 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది సెంట్రల్ గ్రేడ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే స్టేట్ గ్రేడ్కి సంబంధించి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఈ గ్రూప్ బి నోటిఫికేషన్ అయితే ఇది నాన్ మినిస్ట్రియల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ 18 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ స్టేట్ గ్రేడ్కి చూసుకున్నట్టయితే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్ బికి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. అండ్ 18 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ 7 ప్రకారం 44,900 నుంచి వెళ్ళి 1,42,400 వరకు అయితే పే చేస్తారు. అండ్ ఇక్కడ గ్రూప్ బికి సంబంధించి ఇవన్నీ వేకెన్సీస్. ఇక్కడ అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించి సెంట్రల్ సెక్రటరేట్ అండ్ సర్వీస్కి సంబంధించి 20 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి గ్రూప్ బికి సంబంధించిన పోస్ట్. అండ్ 18 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. పే లెవెల్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏం అడగలేడు కాబట్టి న్యూ వాళ్ళు అంటే ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా అప్లై చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో
ఫుల్ వేకెన్సీస్ ఉన్న వీడియోసే ఎక్కువ శాతం చేస్తాను. ఎందుకంటే కొంతమంది వేకెన్సీస్ చూసి కూడా వస్తుందో రాదో అనేసి అప్లై చేసుకోకుండా ఉంటారు. సో ఫుల్ వేకెన్సీస్ చూస్తే కొంచెం ధైర్యం వస్తుంది కదా అనేసి అలాంటి వీడియోసే నేను పెడుతూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ కొత్త విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మీ వరకు ఒకటే కావచ్చు, కానీ నా వరకు వచ్చేసరికి నాకు అదొక ఇన్స్పిరేషన్. మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గ్రూప్ బికి ప్రకారం మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పే లెవెల్ 7 ప్రకారం పే చేస్తారు. కాబట్టి చాలా ఎక్కువ పే చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ 20 to 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఎక్స్టర్నల్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆఫీసర్స్కి సంబంధించి గ్రూప్ బి ప్రకారం 20 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించి AFHQ సంబంధించి గ్రూప్ బి ప్రకారం పోస్ట్ అయితే ఉంటుంది. 20 to 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించి అండ్ 18 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్కి సంబంధించి గ్రూప్ బి ప్రకారం అయితే ఉంటుంది. అండ్ 18 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ ట్యాక్సెస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ 18 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి 18 to 30 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ పోస్ట్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించి అండ్ ఇన్స్పెక్టర్ ప్రాస్పెక్టివ్ ఆఫీసర్ ఇలా చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ పే లెవెల్ 6 ప్రకారం అయితే పే చేస్తారు. అండ్ 33,400 నుంచి వెళ్ళి 1,12,400 వరకు అయితే పే చేసే అవకాశం అయితే ఉంది. ఇవి కూడా గ్రూప్ బి పోస్టులు. ఇందులో వచ్చేసి అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ డివిజనల్ అకౌంటెంట్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టర్ గ్రేడ్ 2 అండ్ ఆఫీస్ సప్లిమెంటెడ్ అండ్ సెలక్షన్ హెడ్కి సంబంధించి ఇలా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి 18 to 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఆడిటర్కి సంబంధించి 18 to 27 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 5 ప్రకారం 29,200 నుంచి వెళ్ళి 92,300 వరకు అయితే అంటే పే చేసే అవకాశం అయితే ఉంది. అండ్ గ్రూప్ సి పోస్టులు వచ్చేసి ఆడిటర్ అండ్ అకౌంటెంట్ అండ్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి 18 to 27 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పే లెవెల్ 4 ప్రకారం అయితే పే చేస్తారు. అండ్ ఇక్కడ 25,500 నుంచి వెళ్ళి 81,100 వరకు అయితే పే చేసే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించి గ్రూప్ సి ప్రకారం అయితే పోస్ట్ అయితే ఉంటుంది. అండ్ 18 to 27 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అండ్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అండ్ ట్యాక్స్ అసిస్టెంట్ సిబిఐసికి సంబంధించి అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఇందులో వేకెన్సీ అయితే ఉన్నాయి. 18 to 27 years వరకు అయితే ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్కి రిజర్వేషన్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ సిటిజన్షిప్ ఇండియన్, నేపాల్ అండ్ భూటాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇండియన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద వేకెన్సీస్ ఇఫ్ ఎనీ రిప్రజెంటేటివ్ ఇన్ ద బోర్డ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కానీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ 18 to 27 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 1999 నుండి 2008 వరకు బర్న్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ 20 to 30 years వరకు ఉన్న వాళ్ళు
1996 నుంచి 2006 వరకు ఎవరైతే బర్న్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 years, అండ్ పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years అయితే ఇక్కడ క్లియర్ మెన్షన్ అయితే చేశాడు. అప్ టు 45 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎస్ఎస్సిలో జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి దానికైనా ఒక్కదానికి అప్లై చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఏ స్ట్రీమ్లో మీరు పాస్ అయినా సరిపోతుంది. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ చార్టెడ్ అకౌంట్స్ ఆర్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ మినిస్టర్స్ ఇన్ ద కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ ఏ బిజినెస్ స్టడీస్ ఆర్ అండ్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ మాస్టర్స్ ఇన్ ఏ బిజినెస్ ఎకనామిక్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రొహిబిషన్ డైరెక్ట్ ఇందులో చేసిన వాళ్ళు ఎవరు కూడా క్వాలిఫై కాదని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఎసెన్షియల్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది, లేదా మ్యాథమెటిక్స్ 12th standard చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టర్ గ్రేడ్ 2కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్లో చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మిగతా అన్ని పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది. ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. ఇది మంచి అవకాశం. డిగ్రీ పాస్డ్ అవుట్ ఎవరైతే ఇప్పుడే అవుతున్నారో వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ హౌ టు అప్లై చూసుకున్నట్టయితే https://ssc.gov.in వెళ్ళి మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే అందులో ప్రొవైడ్ అయితే చేయాలి. అండ్ ఓటీఆర్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఆ నెంబర్ తోటి చేసుకోవచ్చు, లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 100 rupees పే చేసి అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫ్రీ అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 23/6/2026 వరకు అయితే పే చేయొచ్చు అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ అనేది చేశాడు. అండ్ ఎక్కడైనా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ Tier 1 Tier 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ స్కీమ్ ఆఫ్ Tier 1 చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 25 questions 50 marks అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ఇది వచ్చేసి 1 hour అయితే ఉంటుంది. వితిన్ 15 minutesలో మీరైతే కంప్లీట్ అయితే చేయాలి. అంటే మొత్తం వచ్చేసి 1 hour అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా వేరే పేజ్ అయితే వ్యూ అవుతుంది. అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 questions 50 marks, అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 questions 50 marks, అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 25 questions 25 marks అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ Tier 2 ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1 వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ 30 marks అయితే ఉంటుంది. అండ్ 180 marks టోటల్ వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి 30 marks అయితే ఉంటాయి, 30 questions అయితే ఉంటాయి. టోటల్ వచ్చేసి 60 questions 180 marks అని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ సెలక్షన్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 45 questions అయితే ఉంటాయి. అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 questions అయితే ఉంటాయి. టోటల్ వచ్చేసి 70 marks అండ్ 210 అయితే మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 20 questions 60 marks. అండ్ సెక్షన్ 2కి సంబంధించి డాటా ఎంట్రీ స్పీడ్ టైప్ 1 డాటా ఎంట్రీ టాస్క్ అయితే ఉంటుంది. అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించి 100 questions అయితే ఉంటాయి, 200 marks. అండ్ జనరల్ స్టడీస్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి 100 questions 200 marks అయితే ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇది ఇవాల్టి నోటిఫికేషన్ డీటెయిల్స్. అండ్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్త విజిట్ చేశారో వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్